నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ సున్నపు బట్టీల సెంటర్లోని అమ్మ కళ్యాణ మండపంలో ఆదివారం ది కృష్ణా డిస్టిక్ ఆటో ఫైనాన్షియర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తర్వాత శిబిరాన్ని పరిశీలించి ఏ విధమైన వైద్య సేవలు అందిస్తున్నారని వివరాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమామేశ్వరరావు మాట్లాడారు. ది కృష్ణా డిస్టిక్ ఆటో ఫైనాన్షియర్స్ అసోసియేషన్ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం శుభపరిణామమని తెలియజేశారు. ఈ నెల 19వ తేదీన అమ్మ కళ్యాణ మండపంలో రహదారి భద్రత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకకు ప్రజా ప్రతినిధులతో పాటు జాతీయ స్థాయి ఫైనాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో ఫెడరేషన్ ఆఫ్ ఫైనాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ రాధాకృష్ణ, కోనేరు బసవేశ్వరరావు, బొబ్బ నారాయణరావు, వల్లూరి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ది కృష్ణా డిస్టిక్ ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం, పేదవాళ్ళకి ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అమ్మ కళ్యాణ మండపంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, అలాగే మిగిలినటువంటి కార్యవర్గానికి, ఫార్మర్ ప్రెసిడెంట్స్కి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగా పబ్లిక్ సర్వీస్ చేయడానికి, సోషల్ సర్వీస్ చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ ప్రభుత్వం దీని మీదే కాకుండా ఇలాంటి అసోసియేషన్స్, అలాగే లయన్స్ క్లబ్లు, అలాగే మన రోటరీ క్లబ్స్, ఇలాంటివన్నీ కూడా ప్రజాసేవలు ముందుండాలి. అందరం కూడా మనతో పాటు ప్రజలకు కూడా సమానమైనటువంటి వైద్య అలాగే సేవలు కానీ అందేటట్టుగా ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళందరూ సహకారం ఉండాలి. మంచి కార్యక్రమం ఇది. హృదయపూర్వకంగా దీంట్లో భాగస్వాములు అయినటువంటి మెడికల్ సిబ్బందిని, డాక్టర్స్ని, అలాగే అసోసియేషన్ సిబ్బందిని, అసోసియేషన్ పెద్దల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా ప్రభుత్వం నుంచి తగిన అండగా ఉంటాం, తగిన తోడ్పాటు చేస్తాం. ఇవాళ ప్రైమరీ హెల్త్ అనేది గత 5 సంవత్సరాలుగా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ప్రభుత్వంలో. ఇవాళ కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్సియర్స్ అసోసియేషన్, ఇది ఒక అసోసియేషన్ ఆఫ్ ఫైనాన్సియర్స్ అండి. ఇది మేము 1974లో స్థాపించడం జరిగింది. ఈ అసోసియేషన్ ఇవాళ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ స్వర్ణోత్సవ వేడుకలో ప్రప్రథమంగా మనం మెగా మెడికల్ క్యాంపు మన ఫైనాన్సర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తడం జరుగుతుందండి. దీంట్లో భాగంగా మనం షుగర్ టెస్ట్ నుంచి బ్లడ్ టెస్ట్ వరకు, కంటి చూపు నుంచి వినికిడి టెస్ట్ వరకు, నరాల నుంచి హార్ట్ టెస్ట్ వరకు అన్ని రకాల పరీక్షలు చేసి ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం కూడా మనం చేయటం జరుగుతుందండి. అయితే ఈ అసోసియేషన్ 50 సంవత్సరాల కాలంలో ఇది 50 సంవత్సరాల వసంతాల సందర్భంగా మనం చేసే కార్యక్రమం అండి. ఈ 50 సంవత్సరాల్లో ఎన్నో ప్రారంభించి 50 సంవత్సరాల సందర్భంగా ఈ సంవత్సరం స్వర్ణోత్సవ వేడుకల్ని జరుపుకున్నాం. ప్రత్యేకించి మీరు అడిగిన సర్వీస్ ఏంటంటే మా అసోసియేషన్ ప్రారంభించిన 19వ సంవత్సరం 1974లోనే
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఈ యూనియన్కి ఆ రోజుల్లో అది మా ఫస్ట్ కంట్రిబ్యూషన్ ఇతను మొదలైంది 1974లో. తర్వాత మిగిలిన యాక్టివిటీస్ ఉంటే అకాడమీ నటి, ఎడ్యుకేషనల్ అలాగే నాకు ఇన్వెస్టిగేటివ్ ఈ యాక్టివిటీస్లో పాల్గొంటూ ప్రత్యేకంగా ఈరోజు మాకు ఎవరైతే కస్టమర్స్గా ఉన్నారో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ను సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వ హయాంలో మూతపడిన అన్నా క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తెరవనున్న నేపథ్యంలో హర్షం వ్యక్తం చేసిన స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్ర ప్రజల విధ్వంసకర పాలనకు తగిన బుద్ధి చెప్పారని, పేదల నోటి దగ్గర అన్నాన్ని లాక్కునే ప్రభుత్వానికి చమరగీతం పాడి పేదలకు పట్టెడన్నం పెట్టే ప్రభుత్వానికి పట్టం కట్టారని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు నవనీతం సాంబశివరావు, ఎరబోతు రమణులు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం వల్ల సెంట్రల్ నియోజకవర్గంలోనే ప్రజలందరూ హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారని, 2 గంటల నుంచి అన్నా క్యాంటీన్ దగ్గర కిలోమీటర్ల కొద్దీ ప్రజలు బారులు తీరారని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తొలి రోజే 5 సంతకాల్లో అన్నా క్యాంటీన్ ఉంది. అన్నా క్యాంటీన్ కానీ, పింఛను 3,000 4,000 పెంపు కానీ, ల్యాండ్ యాక్ట్ టైటిల్ని రద్దు చేయడం కానీ, డిఎస్సి మెగా డిఎస్సిని ప్రకటించడం కానీ, అట్లాగే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించడం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరిగింది. ఇవాళ అన్నా క్యాంటీను మా సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో 5 అన్నా క్యాంటీన్లు ఉండేవి. ఈ 5 అన్నా క్యాంటీన్లు దుర్మార్గంగా పేదవాడి పొట్టకొట్టినట్టుగా 2019 జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే తీసేశాడు. ఇవాళ మళ్ళా మా 58వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రియా జగదాంబ, ప్రియా సోమేశ్వరరావు, డివిజన్ పార్టీ అందరూ కూడా ఈ రోజున మళ్ళీ తిరిగి ప్రారంభించడం జరిగింది. ఈ రోజున అన్నా క్యాంటీన్లు త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రారంభిస్తాం. పేదవాడికి పట్టెడన్నం పెడతాం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా పేదవాళ్ళకి పండగే, పేదవాళ్ళకి అండగా తెలుగుదేశం పార్టీ రాబోయే పరిపాలన ఉంటుంది. ఈ అధికారం అనేది మాకు ఒక బాధ్యతగా భావిస్తాం. ఆ బాధ్యతని సవ్యంగా చేస్తాం. అతను అనేక అవకతవకల్లో, అనేక కుంభకోణాల్లో జగన్మోహన్ రెడ్డి అండ్ జే గ్యాంగు భాగస్వాములయ్యారు. ఎన్నిటి మీద విచారణ జరుగుతాయి. ఆల్రెడీ నిన్న కూడా పార్టీ ఆఫీసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీస్కి ఇచ్చేసి ఎమ్మెల్యేలందరితో కూడా మాట్లాడుతూ, నాయకులందరితో కూడా మాట్లాడటం జరిగింది. ప్రజలందరూ హర్షధ్వానాలతో ఈ లైన్లో ఏంటి మరో చరిత్రకి నాంది పలుకుతుందా, మా ఆకలి కేకలు తీసేటువంటి ప్రభుత్వం వచ్చింది అని ఆనందదాయకాలలో చూస్తే లైన్లు ట్రాఫిక్ కి అంతరాయం జరిగేటువంటి విధంగా భవిష్యత్తులో అన్నా క్యాంటీన్లు వర్ధిల్లాలనే నినాదంతో ముందుకు సాగుతున్నారంటే ఇది ఈ రోజు వాళ్ళకి వేసినటువంటి ఆకలి కాదు. గత 5 సంవత్సరాల నుంచి ఆకలి దప్పికలతో అలమాడుతూ వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు దూరం అవుతుంది, మేము మా ఆకలి తీర్చినటువంటి 2014, 2019 ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనేటువంటి ఆకాంక్షతో ఓట్లు వేసి అధికారంలో తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే 5 సంతకాల్లో అన్నా క్యాంటీన్ కూడా పెట్టి 100 రోజుల్లోపే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్థానిక శాసనసభ్యులు బోండా ఉమేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ రోజున 58 రోజుల్లో మరి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎంతగానో పేద బలహీన వర్గాలందరూ కూడా ఎస్సీ మైనార్టీలందరూ కూడా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో మెరుగైనటువంటి అన్నా క్యాంటీన్ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. లోకల్ గా ఉన్నటువంటి పెద్దలు కూడా ముందుకు వచ్చి వారు ఈ రోజున స్టార్ట్ చేశారు. రేపు ప్రభుత్వం 1వ తారీఖు నుంచి నడిపేదానికి ముందుగా మరి అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని చెప్పి చెప్పడం కోసం, పబ్లిక్ లో తెలియజేయడం కోసం ఈ రోజున వారు 58 డివిజన్ కమిటీ మరి ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసింది. మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం, గత ప్రభుత్వం పేదవాడికి నోటి దగ్గర అన్నం తీసేసింది, ఈ ప్రభుత్వం పేదవాడికి అన్నం పెడతా ఉంది. అదే తేడా తెలుగుదేశానికి, వైసీపీకి. అది పేదవాడిని ఆకలి తీర్చే ఆలోచన చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ప్రజలు తిరస్కరించారు. పేదవాడి ఆకలి తీరుస్తాడు. విజయవాడలో మాజీ కార్పొరేటర్ నందెపు జగదీష్ అర్ధనగ్న ప్రదర్శన శిరోమండనం చేయించుకున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ దళిత నాయకుడిపై స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు గూండాగిరి గత ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేశాడనే కోపంతో దళిత వైసీపీ నాయకుడు నందెపు జగదీష్ కు చెందిన భవనాన్ని జేసీపీల సాయంతో కూల్చివేశారు. ఈ ఘటనపై తీవ్ర మనస్తాపానికి గురైన జగదీష్ కూల్చేసిన భవనం ముందు శిరోమండనం చేయించుకున్నాడు. అర్ధనగ్నంగా నిరసన తెలుపుతూ నందెపు జగదీష్ భార్యకు శిరోమండనం చేస్తూ ఉండగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రజావేదిక పూజ చేసిన 5 సంవత్సరాలు విధ్వంసం పరిపాలన అంటారు. ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. 4వ తారీఖు అయింది. నన్ను చంపేస్తానని అంటాడు. చచ్చిపోయి సాధించేది ఏంటండి? నా బిల్డింగ్ ఉంది. ఈ లైన్ లో 100 ఉన్నాయి. ఏమండి, ఈ లైన్ లో 100 ఉన్నాయి. ఏం చేస్తారో బోండా ఉమేశ్వర గారు కూడా చెప్తున్నారు. బోండా ఉమేశ్వర గారికి చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్ పదవి పోకుండా మంచి పని చేశారు. ఎంత ఆవేశపడిందంటే ఆయన టికెట్ ఇచ్చి ఆయన గెలిచిన 4వ రోజున మినిస్టర్ కావాలంట. మమ్మల్ని రాజీనామా చేయమంటాడు. మేము చేయమని చెప్పా. రోజుకి ఒకసారి వైసీపీలోకి వెళ్ళిపోదాం అంటాడు. వెళ్దాం అన్నారు. నేను వైసీపీలోకి వస్తానన్నా అని చెప్పా. ఆయన వైసీపీకి వెళ్ళలేదు. దేవుడి దేవాల మళ్ళీ చంద్రబాబు చెప్పను. జగదీష్ నాయుడు ప్రాణం పోయినా కానీ అబద్ధం చెప్పను. నా కోసం చేసి నేను ఇంకా చెప్పాల్సిన ఆవేదన ఉంది. రేపే చెప్తాను. ఇప్పుడు నా మిసెస్ కి నేను గుండు చేపిస్తున్నాను. అవన్నీ కూడా ఆయన ఇక్కడికి రమ్మనమనండి. ఆయన ముందే ఇతర గుండు చేయించుకుంటా. ఆయన ఇక్కడికి రమ్మనమనండి. ఆయన ఇక్కడికి రమ్మనమనండి. ఆయన ఇక్కడికి రమ్మనమనండి. ఆయన రావాలి ఎక్కడికి తక్షణమే సోది కబుర్లు చెప్పాకు. కోర్టుకెళ్ళి స్టే తీసుకోమన్నాడు 13వ తారీఖున. ఎందుకంటే నాకు సంఘంలో ఉన్నాయన్నారు. ఓకే, వెళ్ళలేదు కదా, నీ కర్మను అనుభవించు. ఇంకోటి చెప్తున్నా, బోండా ఉమేశ్వర అభివృద్ధి ఇచ్చాడు ఎలక్షన్ లో. అతని బిల్డింగ్ ఎక్కడ కమర్షియల్ బిల్డింగ్ భవానీపురంలో ఉంది, హోటల్. అలాగే కళ్యాణ మండపంలో హై టెన్షన్ వైర్ల కింద ఉంది. పర్మిషన్ లేవు, వెళ్ళి కురిపించు. నా వల్ల కాదన్న ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ఇక్కడ హైకోర్టు జడ్జి దగ్గరికి వెళ్ళు. హైకోర్టు జడ్జికి వెళ్ళి మోకాల మీద కూర్చో. అక్కడ మోకాల మీద కూర్చొని రిప్రజెంటేషన్ ఇవ్వు. రిప్రజెంటేషన్ ఇచ్చేసి నీ బిల్డింగ్ నాకు అమ్మినైన ఉన్నాడు కదా, నీకు చెప్పు, నీ తప్పు లేదు కదా, తలా కాపీ 1,00,000 కాపీలు పెట్టించు. 1,00,000 కాపీలు పెట్టించు. ఇది 1,00,000 కాపీలు పెట్టించమంటున్నాడు ఆయన. ఒక ఆఫీసర్ తీసుకో, తలా 1,00,000 ఇవ్వండి అని అంటాడు. నాకు శ్రీరామంలో చెప్పిస్తానని అంటున్నాడు బోండా ఉమేశ్వర గారు. బోండా ఉమేశ్వర గారు నాకు శ్రీరామంలో చెప్పిస్తానని అంటాడు. ఓకే, చేయించమని చెప్పండి, చేయించుకుంటా. నా భార్య నా పిల్లలు చేయించుకుంటున్నాను శ్రీరామంలో. బోండా ఉమేశ్వర నువ్వు చేయటం కదంట, దళితుడికి ఎవరికో సుబ్రహ్మణ్యాన్ని కాలకి చేశారంట. నాకు చేయించుకుంటా. విజయవాడ 35వ డివిజన్ పెజ్జోనిపేటలో కూటమిలో అధికార బాధ్యతలు చేపట్టి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 5 వాటిపై సంతకం చేసిన సందర్భంగా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేసి 35వ డివిజన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాటిపండ్ల బాల, మెడబలిమి ధైర్యానంద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాటిపండ్ల బాల, మెడబలిమి ధైర్యానంద్ మాట్లాడారు. గత 3 సంవత్సరాలుగా టీడీపీలో ప్రచార బాధ్యతలు నిర్వహించి ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయవాడ వెస్ట్ నియోజకవర్గ శాసనసభ్యుడు సుజనా చౌదరి గెలుపునకి ముఖ్య పాత్ర పోషించి వారి గెలుపునకు కార్యకర్తలైన టీడీపీ రాష్ట్ర నాయకులు ఎంఎస్ బేగ్ కు 35వ డివిజన్ టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికి విజయోత్సవ ర్యాలీ నిర్వహించి ఎంఎస్ బేగ్ తో కేక్ కట్ చేయించి డివిజన్ టీడీపీ సీనియర్ నాయకులు సుమారు కిలోమీటర్ నుంచి భారీ ర్యాలీతో ఎంఎస్ బేగ్ ను ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
చూస్తున్నాము. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ సందర్భంగా మా 30వ డివిజన్ తరఫున ఈ కొద్దిగా కేకులు కట్టే ఉద్యోగ మేము వారి ద్వారా వైసీపీ అధినేత వైఎస్ జగన్ శిశుపాలుడిని మించి పాపాలు చేశాడని, జగన్ పాపాల రాయుడని విజయవాడ పార్లమెంట్ కార్యదర్శి మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు విమర్శించారు. గురునానక్ కాలనీలో విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని శిశుపాలుడంటూ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. జగన్ గత 5 ఏళ్లుగా లెక్కలకి మించి పాపాలు చేశాడని పేర్కొన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన జగన్ పాపాల లిస్టు లెక్కలు అందటం లేదని ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురయ్యారని తెలిపారు. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హయాంలో ఈ రాష్ట్రంలో పైచాచికంగా దాడులు గాని, హింసాత్మక సంఘటనలు గాని, మరి ఏ వర్గం కూడా ప్రశాంతమైన వాతావరణంలో బతికిన సందర్భాలు ఈ రాష్ట్రంలో లేదు. ఆయన బ్యాండ్ మేళం బ్యాచ్ కూడా మంత్రులు, మాజీ మంత్రులు, ప్రస్తుత మాజీ మంత్రులందరూ కూడా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారు. ఒక 5 ఏళ్ళు కళ్ళు మూసుకుందాం, ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం మందే, ఆ వచ్చిన తర్వాత ఎవరిని వదలం అంటే ఏంటి? ఈ రాష్ట్రంలోని హింసని ప్రోత్సహిస్తే విధంగా మాట్లాడుతున్నారా? మీకు 151 సీట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రజలే మరి 5 ఏళ్లలో నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కానీ, మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, మరి ఇతర నాయకులు అందరూ కూడా రాష్ట్రాన్ని ఒక సైకో రాష్ట్రంగా, ఒక పైచాచికమైన రాష్ట్రంగా, ఒక భయానకమైన రాష్ట్రంగా ఈ రాష్ట్ర ప్రజలు బతికారు. మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆయుధం ఒక ఓటు, ఒక ఆయుధం ద్వారా మేము మొట్టమొదటి చెప్పినాం 2024 వరకే మీకు అవకాశం, 2024 తర్వాత మిమ్మల్ని బట్టలు ఓడదీసి కొడతారు అని చెప్పేసి అన్నాం. ఆ రోజు అన్నాం. మరి రాష్ట్ర ప్రజలు భయప్రాంతమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఏ రోజున ఒక ముఖ్యమంత్రి కానీ, నీ మంత్రివర్గ సహచరులు కానీ, లేదా ఎమ్మెల్యేలు కానీ, శాసన ఇతర ఎంపీలుగా, మాజీ ఎంపీలు కానీ, వీళ్ళందరితో ఏ రోజున ఈ రాష్ట్రంలో జరుగుతున్న భారీ స్థాయిలో 165 స్థానాలు ఉమ్మడి కూటమి అభ్యర్థులకు ఇచ్చారంటే ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చారు. ఇవాళ అన్ని ఒక ఎస్సీ అని కానీ, బీసీ అని కానీ, మైనారిటీ అని కదా, ఇటువంటి కులాలు, అన్ని వర్గాల ప్రజలు నీ మీద తిరుగుబాటు చేసి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమికి బలపరిచి ఆమోదించారంటే ఇక్కడే తెలుస్తుంది నీ యొక్క సైకో పాలన, నీ యొక్క పైశాచికమైన పాలన, నీ యొక్క దుర్మార్గమైన మనస్తత్వం ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. మరొకసారి అవకాశం నీకు కల్పించే అవకాశం లేదని ప్రజలు తిరస్కరించారు. ఇంకా భవిష్యత్తులో కూడా నీకు ఇంకా మనగడ లేదు. మీ వైఎస్ఆర్ పార్టీ, వైకాపా పార్టీ నాయకులందరూ కూడా మోటాములు చదువుకుని వెళ్ళిపోవడమే. ఈ రాష్ట్రంలో పరిపాలన చేసిన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో సముచిత సుపీడితమైన పరిపాలన సాగింది. ఈ రాష్ట్ర ప్రజల యొక్క సుఖశాంతంతో ఉంటారు. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయి. ఈ రాష్ట్రంలో విద్యార్థులు మంచి భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా ఆలోచించే ప్రజలు నిర్ణయం తీసుకున్నారు తప్ప 5 ఏళ్ల వరకు కూడా ఈ 5 ఏళ్ళు కాదు, ఇంకో 5 ఏళ్ళు కాదు, ఇంకో 5 ఏళ్ళు జీవితాంతం ఈ రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు గారి నాయకత్వంలోనే పార్టీ, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది. మీలాంటి సైకిల్కి మరొకసారి అవకాశం కల్పించే పరిస్థితి లేదని రాష్ట్ర ప్రజలు నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. ఇక్కడ డిపాజిట్లు లేకుండా పోయారంటే ఇంతకంటే ఘోరమైన రాజకీయ పార్టీ మరొకటి లేదు. ఎక్కడైనా సరే శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులచే వేదాశీర్వచనం జరిపించారు. అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం మరియు చిత్రపటం అందజేసిన ఆలయ అధికారులు. అనంతరం గౌరవ మంత్రివర్యులు శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కెఎస్ రామారావు గౌరవ మంత్రికి అమ్మవారి శ్రీ కనకదుర్గ ప్రభ వైభవం పుస్తకాన్ని అందజేశారు. ఆయుర్ధరం పశుం బహుభద్రలాభం సదసం
దిగ్విజయమస్తు మనోరథాః పరిపూర్ణా భవంతు. ఇచ్చారా? మొబైల్ విజయవాడ గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ నందు రచక అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరం ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రచక అభ్యుదయ సంఘం అధ్యక్షులు వల్లూరు మధుసూదన్ రావును అభినందించారు. రచక సామాజిక వర్గంలో అనేక మంది పేదలు ఉన్నారని వారిని ఆర్థికంగా పైకి తీసుకుని రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించడం జరిగింది. అనంతరం ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వల్లూరు మధుసూదన్ రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠశాల ప్రారంభానికి ముందే పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. మహాప్రస్థాన రథాన్ని సొంతంగా కొనుగోలు చేసి ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. అలా ఉండండి. మధుసూదన్ రావు, రజక అభ్యుదయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి. మా రజక అభ్యుదయ సంఘం ద్వారా ఈ రోజున స్కూల్ పిల్లలకి బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. మా సంఘ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా స్కాలర్షిప్లు 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు స్కాలర్షిప్లు, అలాగే 4th క్లాస్ నుంచి డిగ్రీ వరకు స్కూల్ బుక్స్, అలాగే ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులు, అలాగే ఆడపిల్లలకి పెళ్లి ఖర్చులు ఇవ్వటం, అలాగే ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే మందుల ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం చేయటం ప్రతి సంవత్సరం కూడా మేము చేయటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 5 నుంచి 10 లక్షల వరకు మా సంఘం ద్వారా సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుందండి. రజక అభ్యుదయ సంఘం ద్వారా ఇది గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ రోజు దీనికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర గారు విచ్చేయడం జరిగిందని చెప్పి తెలియపరచుకుంటున్నాం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఈదుల్ అదా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు వేలాదిగా పాల్గొని ఇస్లాం మత గురువు రిజ్వీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లింలకు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నమాజ్ కొరకు మసీద్ కమిటీ సభ్యులు ఈద్గాలో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు. మరియు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేశారు. आज दुआ में भी एमएलए साहब दिए होने से जना सवारी उनके नाम पर दुआ जल्दी वो लोग बोल रहे हैं। शुक्रिया भाई। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहुम्मा सल्ली अला सय्यिदना व शफीना व नबियना मौलाना मुहम्मदिन बारिक व सल्लिम। अल्लाहुम्मा अंता सलाम व मिनका सलाम व इलैका यरजउ सलाम। हय्यना रब्बना बिसलाम वादखिलना जन्नत दार सलाम व तबारक रब्बना व तआलैत या ज़ल जलाली वल इकराम या इलाहल आलमीन। उन्हें शिफाए कामिल अता फरमा दी। अल्लाह जो मुसलमान के बच्चे या बच्चियां बगैर शादीशुदा के घरों में बैठे हुए उनको गैब से रिश्ता तय फरमा दी। या इलाहल आलमीन मुसलमान के बच्चे या बच्चियां मुलाजमत के लिए दर बदर भटक रहे, अल्लाह गैब से उनको मुलाजमत अता फरमा। अल्लाह जो मुसलमान रोजी के एतबार से परेशान उनको रिज्क में बरकत अता फरमा दी। इधर देखो। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.